ఈ భూమి యొక్క కాలక్రమంలో 4 యుగాలుంటాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ఈ 4 యుగాలలో ధర్మం యొక్క పాదాలున్నాయి. కానీ యుగాలు గడుస్తూ వస్తూ ధర్మం తన ఒక్కొక్క పాదం కోల్పోతూ వస్తుంది. సత్యయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు మరియు కలియుగంలో 1 పాదం. ఇలా మంచున్నప్పుడు చెడు ఉంటుంది, అలాగే ధర్మం ఉన్నప్పుడు అధర్మం కూడా ఉంటుంది. ఆ ధర్మం పేరే కలి. ఈ కలి బ్రహ్మ నుండి ఉద్భవించినవాడు. ఇతను చూడ్డానికి ఎంతో నీచంగా, క్రూరంగా, దుర్వాసనతో ఉంటాడు. ఈ కలి అతని ప్రభావం త్రేతాయుగం నుండి ప్రారంభించాడు. ఆ ప్రభావమే హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు మరియు రావణాసుడు. మరియు ద్వాపరయుగంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థాముడు మరియు ఎందరో లక్షలాది మంది పైన చూపించాడు. కానీ ఈసారి కలియుగంలో వందలు, వేలు, లక్షలు కాకుండా ఈ ప్రపంచం మొత్తం పైన తన ప్రభావాన్ని చూపించాడు. మనం రోజు టీవీలలో, న్యూస్లలో చూస్తూ ఉంటాం, పలానా వాళ్ళని చంపారని చెప్పి. కానీ ఇది కేవలం కలి యొక్క అతి తక్కువైన ప్రభావం. అసలైన ప్రభావం మన చేతిలోనే ఉంది. అవును, ఇంటర్నెట్. మనం ఈరోజు వాడుతున్న వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఇది కేవలం ఇంటర్నెట్లో 5% మాత్రమే. మిగతా 95%లోనే చాలా చాలా క్రూరమైన పనులు జరుగుతున్నాయి. అందులో వెపన్ డీలింగ్ జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది ఇల్లీగల్గా, మరియు ఆఖరికి చిన్న పిల్లలతో కూడా అసభ్యమైన పనులు చేయిస్తారు. ఈ 95%లో చాలామంది డబ్బులిచ్చి ఇతరుల నొప్పి చూసి ఆనందిస్తారు. ఇంకా ఎన్నో ఇల్లీగల్ పనులు జరుగుతూ ఉంటాయి ఇందులో. అదే డార్క్ వెబ్.
హాలిడేస్ హాలిడేస్ అంటాం కానీ ఏం హాలిడేస్ ఏమో, టైం పాస్ అయితే లేదు. వచ్చే ముందో బాధ, వచ్చిన తర్వాత బాధ. సినిమాలు కూడా లేవు చూడడానికి. వీళ్ళు ముగ్గురు ఖాళీనే ఉంటారు కదా. కాల్ చేద్దాం, విజయ్కి తర్వాత ఇద్దాం, ఫస్ట్ ఈశ్వర్ చేద్దాం, ఆడ దూరం ఉంటాడు కదా. హలో, చెప్పరా. ఏం లేదు, టైం పాస్ అయితే లేదు, ఇంటికి వస్తావా అని. ఇప్పుడా? వచ్చేటప్పుడు ఆయన కూడా తీసుకురా. వన్ తీసుకొని వస్తా. బాయ్. హాయ్ రా. ఊకేంద్రా ల్యాప్టాప్ పట్టుకొని 24 గంటలు చూసినప్పుడు ఆ ల్యాప్టాప్ పట్టుకొని ఉంటావారా? నీకెందుకురా, నీ పని నువ్వు చూసుకో. అబ్బా, అరే జరా ల్యాప్టాప్ పక్కన పెట్టరా. ఈశ్వరి విక్రమ్ వస్తున్నారు, జరసేపు టైం పాస్ చేద్దాము. పక్కన పెట్టరాదురా ల్యాప్టాప్. అరే ఆగురా బై, పని చేస్తున్నా కదా, ఆగు. అరే నేను పోతున్నా. ఆగురా, వీళ్ళిద్దరు వస్తున్నారు, ఆగు. లేదురా, పోవాలి అర్జెంట్. అరే నీ ఇష్టం అలా. బాయ్. బాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. ఏమైంది వాడరాలే? తెలుసు కదరా, వాడు ఇన్సిడెంట్ అయిన పని చూపుతాను కలుస్తాడు, వస్తాడు. సరే మళ్ళా వాడు వస్తాడు, మనం లోకల్గా చూస్తాం. ఇంకా బతికి ఉన్నావారా? కొంచెం లేట్గా రాకపోయాను. ఆపో. అరే వాడు అట్లన్నా అంటాడు, తిను వచ్చి కూర్చో. ఏం గేమ్ ఆడదాం చెప్పు. ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం, ఏమంటావు? అదెందుకు? ట్రూత్ ఆర్ డేరా? డేర్. డీప్ వెబ్లా ఓ 1 minute లాగిన్ అయ్యి లాగౌట్ అయిపో. డీప్ వెబ్బా అంటే? అంటే తెలియదా నీకు? నేను చెప్తా. ఇప్పుడు సినిమాలలో చూపిస్తారు కదా, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, ఆర్గన్ స్మగ్లింగ్, ఇదంతా సినిమాలలో చూపించినట్టు గుండాలు చేయరు. ఇదంతా డార్క్ వెబ్లో జరుగుతుంటుంది. ఈ డార్క్ వెబ్లో ఏంటంటే చాలామంది ఇల్లీగల్ పర్సన్స్ ఇల్లీగల్ పనులు చేస్తుంటారు. ఇందులో ఏంటంటే ప్రొఫెషనల్ బుచ్చర్స్ ఉంటారు, సుమారు ఇచ్చి చంపమంటారు. ఇలా మొత్తం అంతా ఇల్లీగల్గానే అవుతుంటాయి వర్క్స్ అని. ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి, వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోలేదా? ఇలా అందరు జస్ట్ పనులనే పే చేస్తారు, నార్మల్ కరెన్సీ అస్సలు ఇన్వాల్వ్ కాదు. ఇది డార్క్ వెబ్ అంటే.
ఇంత రిస్క్ అవసరమా తీసుకోవడం? ఏం కాదురా, జస్ట్ లాగిన్ అయ్యి లాగౌట్ అయిపో, ఏం కాదు. సరే అయితే. ఏమైందిరా? Truth or dare? ట్రూత్. What is the biggest mistake you made in your life? అది మీ సిస్టర్. రే విక్రమ్, అసలు ఏమైందిరా ఆ రోజు? నువ్వు ఆ రోజు అక్కడ లేవు కదా. ఆ రోజు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ గారికి కాల్ వస్తే వాడి సిస్టర్ని నన్ను చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. సడన్గా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అందరు గుంపులుగా చేరారు. సడన్గా చూసే వరకు విక్రమ్ వాళ్ళ సిస్టర్. ఆ రోజు నుండి వెతకని చోటు లేదు, అడగని మనిషి లేడు, కానీ ఇప్పటి వరకు దొరకలేదు. నాకు తెలిసి హ్యూమన్ ట్రాఫికింగ్ అయి ఉండొచ్చు. అప్పటి నుండి వాడి చెల్లె మన వల్లనే పోయిందని మన మీద వానికి చెప్పలేనంత ద్వేషం. సరే రే, మా పేరెంట్స్ బయటికి పోతారంట, ఇవాళ రాత్రి ఇన్నే ఉంటాం. సరే. హలో చెప్పరా. హలో, ఏమైందిరా? పోయిను రావా? ఇప్పుడు పనుంది రాలేను. రారాదురా, ఎందుకు అట్లా చేస్తావు? కష్టం రా. సరే మళ్ళా నీ ఇష్టం, బాయ్. అరే నేను టెర్రస్ పైకి పోతున్నా, మా అమ్మ అడితే ఎప్పుడు. సరే. అరే నేను వాక్ చేస్తుంటే ఎవడో నన్ను క్రీపీగా వేస్తున్నాడు రా. నువ్వు ఒకసారి వచ్చి చూడు దా. ఎవడో అయి ఉంటుంది, హైట్ తీసుకో. అదే అరే సరే. నేను అనుకుంటున్నారా?
నువ్వు వండుకోవారా? కొంచెం ఆయన తర్వాత వాడుకుంటా. అరే మీకు మా పాత్రలు తెలుసు కదా, అదే మూల మీద ఇల్లు, అక్కడికి ఒక అన్న వస్తాడు, ఇది ఇచ్చేసి రాపో, ఈడ పెడుతున్నా. అబ్బా అబ్బా. రే నీకు కనిపించిన వాడు? ఆ? వాడు ముఖం చూసినావు నువ్వు? ఆ? లేదురా, వాడిని పట్టుకుందామనే లోపే పారిపోయింది వాడు. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. రే, నేను కింద వాకింగ్ పోయేసి వస్తా.
ఎవరు? ఎవరు లేదు. ఎవర్రా రే ఈశ్వర్ పట్టుకోరా వాడిని. నన్ను ఆ రోజు ఒకటి ఫాలో అయ్యండి అని చెప్పినా చూడు, అది వీడియో అనుకుంటా. నేను నీకు చెప్పిన చూడు, మ్యూజిక్ ఇందామని చెప్పి టెర్రస్ పైకి పోయినప్పుడు బ్లాక్ షర్ట్తో ఒకడు కనిపించినని, నువ్వు బ్రహ్మ ఉంటాడు అన్న. నాకు తెలిసి వాడు వీడియో అయి ఉంటాడు. నువ్వు చెప్పింది కరెక్టే అనుకుంటా, వీడియో అనుకుంటా. వాడు ఎవడు రాను? విక్రమ్. విక్రమ్ నువ్వా? हाँ, मैं तुम दोनों को मारने वाला था. तुम दोनों की वजह से मेरी बहन मुझे नहीं मिले जैसा गई है, और आज मैं तुम लोग को मारने वाला हूँ. వెయిట్, నువ్వు ఈరోజు వస్తే మరి నిన్న ఈరోజు